వెస్టిండీస్ హిట్టర్ కిరణ్ పొలార్డ్ గురించి క్రికెట్ ఫ్యాన్స్కు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా T20 ఫార్మేట్లో విధ్వంసకర బ్యాటర్గా పేరు తెచ్చుకున్నాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు కూడా ఆడాడు. ఐపీఎల్కి రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ విదేశీ లీగ్స్లో మాత్రం పొలార్డ్ ప్లేయర్గా కొనసాగుతున్నాడు. తాజాగా కరేబియన్ ప్రీమియర్ లీగ్లో మరోసారి మెరుపు ఇన్నింగ్స్తో పొలార్డ్ అదరగొట్టాడు. ట్రిన్బాగ్ నైట్ రైడర్స్కు కెప్టెన్గా ఉన్న పొలార్డ్ విధ్వంసకర ఇన్నింగ్స్తో రెచ్చిపోయాడు. సెయింట్ లూసియాపై సిక్సర్ల వర్షం కురిపించాడు. 188 పరుగులు టార్గెట్ని చేసే క్రమంలో నైట్ రైడర్స్ చివరిలో వరుస వికెట్లు కోల్పోయి మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఈ దశలో పొలార్డ్ ఎంట్రీతో సీన్ మారిపోయింది. కేవలం ఒక్క ఓవర్లోనే మ్యాచ్ను మలుపు తిప్పాడు. 19వ ఓవర్లో 4 సిక్సర్లతో విరుచుకుపడిన పొలార్డ్ కేవలం 19 బంతుల్లోనే 52 రన్స్ చేశాడు. ఫలితంగా నైట్ రైడర్స్ రెండో విజయాన్ని అందుకుంది. వయసు మీద పడిన పొలార్డ్ జోరు తగ్గలేదని, మళ్ళీ ముంబై ఇండియన్స్కి ఆడాలని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.